సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని పెద్ద ఎత్తున మనం ఉంటే ఇలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ప్రజలకు సహాయం చేయడానికి ప్లస్ లాస్ ఆఫ్ లైఫ్ తగ్గించడానికి ప్రాపర్టీ లాస్ తగ్గించడానికి ముందే హెచ్చరికలు ఇవ్వడానికి బాగా పనికొస్తారు. అందుకని ఈ సివిల్ డిఫెన్స్ వాలంటీర్ పోర్టల్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఎన్సీసీ కాబట్టి మాకు తెలుసు, సివిలియన్స్కి ఎలా చేయాలో అవన్నీ తెలియదు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల సివిలియన్స్కి కూడా కొంచెం అవగాహన కల్పించినట్టు అవుతుంది. They are conducting civil defense volunteers training and we are taking part in it. This is only done by and with the support of our ANO sir. We are able to know what is happening and this is the first time for civil defense training and we are taking part in this and we had a separate topic in our NCC about disaster management. మేము కూడా మా డే టు డే లైఫ్లో చాలా యాక్సిడెంట్ చూసినాము, సైక్లోన్స్ అని చాలా వరదలు అవి ఇవి చూసినాము, ఫైర్ యాక్సిడెంట్స్. కానీ అప్పుడు మాకు ఏం చేయాలో తెలియక కూడా మేము చాలాసార్లు అలానే ఆగిపోయినాం. ఇప్పుడు ఈ సెషన్ వల్ల మేము అవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ఎంతో కొంతమందికి ఉపయోగపడి మేము కొద్దిగా ధైర్యం చేసి కాపాడతామని తెలియజేస్తూ ఇప్పటికీ థ్యాంక్ యూ. మెయిన్గా రూరల్ ఏరియాస్లో వాళ్ళకు బేసిక్గా ఎడ్యుకేటెడ్ ఉండడం కారణంగా వాళ్ళకు చాలామంది ఏం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎలాంటి చేయక అవగాహన లేక వాళ్ళ లైఫ్స్ అనేది కోల్పోతారు. త్రూ దిస్ ప్రోగ్రామ్ వల్ల కొంత అవగాహన అనేది వస్తుంది.